श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयूवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ఆహా టీవీ ప్రేక్షకులకు లలితా త్రిపుర సుందరీ దేవి ఆశీస్సులు. మనము ప్రతి నెల చెప్పుకున్నట్టుగానే ఈ నెలలో కూడా ఇప్పుడు కూడా డిసెంబర్ నెలలో మేషాది 12 రాశులకు జరగబోయేటువంటి ఒక శుభాశుభ ఫలితాలు సాధ్యమైనంత వరకు కొన్ని మనము తెలుసుకోవడం. మేషరాశి, ఈ రాశి వారికి ఈ నెలలో అంటే డిసెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలుగానే కనబడుతూ ఉన్నాయి. కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అప్పుడప్పుడు అనాలోచితమైనటువంటి ఒక పనులు చేయడం జరుగుతుంది. దానివల్ల కొంత ధన నష్టము జరగడానికి కూడా ఆస్కారం ఉంది. వ్యాపారాలలో మంచి లాభసాటిగా ఉంటుంది, కానీ దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా రావడానికి ఆస్కారం ఉంది మేషరాశి వారికి. కొన్ని పనులలో చిన్న చిన్న ఆటంకాలు రావడము జరుగుతుంది, కానీ ఆ ఆటంకాలు తొందరలోనే తొలగిపోయి శుభంగా కార్యక్రమాలు జరగడానికి మంచి సదవకాశం కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి మంచిది ఉంది. బంధుమిత్రులతో కలయిక, వారితో ప్రయాణాలు చేయడము, శుభకార్యాలలో పాల్గొనడము ఇలాంటివి జరగడానికి కూడా మంచి అవకాశం ఉంది. అంతేకాకుండా గృహానికి అవసరమైనటువంటి ఒక నూతన వస్తువులు కొనుక్కోవడము, భూమి అంటే ప్లాట్ కానీ వ్యవసాయ భూమి కానీ కొనడానికి ప్రయత్నాలు సాగించడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. మీ ఆలోచనలలో కొన్ని శుభాశుభ మార్పులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనస్సును నిగ్రహించుకొని సరి అయిన ఆలోచనలతో అడుగు ముందుకేయడం చాలా మంచిది. స్తోమతను మించి మీ శక్తిని మించినటువంటి ఒక పనులు పెట్టుకోకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితిలో కొద్దిగా ఒడిదుడుకులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి శక్తికి మించిన పనులు పెట్టుకొని బాధపడము, అవి సమయానికి చేయకపోవడము, దానివల్ల మాట పోవడము అనేటువంటి జరుగుతుంది. కాబట్టి శక్తికి మించిన పనులు పెట్టుకోకుండా మీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు మాత్రమే పనులు పెట్టుకొని అడుగు ముందుకేయండి. ఇక మొదటి వారం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి డిసెంబర్ మొదటి వారంలో దేశ సంచారం, ఊరికే ప్రతిసారి ప్రయాణాలు చేయడము, దానివల్ల కొద్దిగా ఆరోగ్యం దెబ్బతినడము, ఆ ప్రయాణాలు కూడా అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు, ఏ ప్రయాణం వల్ల పనికి వచ్చేటువంటి ప్రయాణాలు కావు. దానివల్ల యత్నకార్యభంగము, మీరు ఏ కార్యక్రమం తలపెట్టుకుంటున్నారో ఆ కార్యక్రమంలో కూడా ఆటంకాలు రావడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు స్థానచలనము జరగడానికి కూడా ఆస్కారం ఉంది. రుణ బాధ అంటే రుణము ఎవరైతే రుణం ఇచ్చినారో ఆ రుణం ఇచ్చినటువంటి ఒక వ్యక్తుల చేత కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడి నచ్చజెప్పడం చాలా మంచిది మొదటి వారం. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే సంఘంలో మంచి పేరుంటుంది, 10 మంది మెచ్చుకునేటువంటి ఒక పనులు చేస్తుంటారు. కానీ మీరు చేసేటువంటి ఒక కార్యక్రమంలో కొన్ని ఆటంకాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అస్థిరత్వము, ఒక స్థిరమైనటువంటి ఒక ఆలోచన లేకుండా పరిపరి విధాలుగా ఆలోచన చేస్తూ ఏ కార్యక్రమం కూడా సక్రమంగా పూర్తి చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. ఖర్చులు అధికంగా పెరిగిపోవడము, దానివల్ల కొన్ని ఇబ్బందులు పడడము అనేటువంటి జరుగుతుంది. చిన్న చిన్న కలహాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మేషరాశి వారు రెండవ వారంలో.
ఇక మూడవ వారం గనుక చూసుకున్నట్టయితే అన్నింట ఆరోగ్యం సహకరిస్తూ ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. చేసేటువంటి ఒక వృత్తిలో, వ్యాపారంలో లాభాలు కూడా కనబడుతూ ఉంటాయి. ధనయోగం కూడా మంచిగా ఉంది మూడవ వారంలో. సంతానం కానిటువంటి ఒక దంపతులకు సంతానము కావడానికి అనుకూలమైనటువంటి ఒక సమయం ఆసన్నమైంది ఈ మేషరాశి వారికి. ఈ నెలలో డిసెంబర్ మాసంలో ప్రతి కార్యమునందు కూడా విజయం కలగడము, ఆనందంగా ఉండడము, మనశ్శాంతితో కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ మనశ్శాంతిగా ఉండి కాలం గడపడము అనేటువంటి ఒక సమయం మనకు కనబడుతూ ఉంది ఈ మేషరాశి వారికి. ఇక 4వ వారం గనక మనం చూసుకున్నట్టయితే చేసే వృత్తిలో, వ్యాపారంలో మంచి లాభసాటిగా ఉంటుంది. అభివృద్ధి కూడా మంచిగా కనబడుతూ ఉంది. నూతన వస్తువులు కొనుక్కోవడము, 10 మంది చేత మెప్పు పడడము, కొత్త కొత్త కార్యక్రమాలకు పునాదులు వేయడము, ఆ కార్యక్రమాల వల్ల లాభాలు పొందడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది మేషరాశి వారికి. ఈ విధంగా చూసుకున్నట్టయితే కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ ఇబ్బందులు తొలగడానికి మేషరాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం గనక పారాయణం చేసినట్టయితే వారికి ఈ కష్టాలన్నీ తొలగిపోయి సుఖంగా, సంతోషంగా ఉంటారు. కాబట్టి మేషరాశి వారు ఈ నెలలో సుబ్రహ్మణ్య స్తోత్రము ప్రతిరోజు కూడా ఒకసారి పారాయణం చేయండి. మీకు అన్ని విధాల శుభం కలుగుతుంది. ఇది శుభం.